Hello guys, welcome back to our channel. Please like, subscribe and share. గంట కొట్టడం మర్చిపోకండి. సో మేమైతే ఇవాళ వండర్లాకి వెళ్తున్నాము. మేము మా ఫ్యామిలీ అంతా అన్నమాట, చిన్నపిల్లలందరం కలిసి అయితే వండర్లాకి వెళ్తున్నాం. సో మేము ఆల్మోస్ట్ వండర్లాకి రీచ్ అయిపోయాము. సో రీచ్ అవ్వగానే మనకు బట్టలు కావాలి కదా, లైక్ వాటర్ గేమ్స్ ఆడడానికి వాళ్ళు అలౌ చేయరు కాబట్టి సో మేమైతే ఇక్కడ బట్టలు కొనుక్కుంటున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో మేమైతే బట్టల షాపింగ్ అనమాట, అంటే బట్టల షాపింగ్ జస్ట్ ఆ లైన్ అండ్ క్లాత్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మా తమ్ముడు మా చెల్లెమ్మ కొనుక్కున్నారు, వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే ఇంకా మా మమ్మీ అద్దాలు తీసుకుంటుంది మా చెల్లెకి, లైక్ మంచిగా ఉందని చెప్పేసి. సో అట్లా అద్దాలు తీసుకొని ఇంకా మేమైతే మా అందరూ చూసేయండి, లైక్ ఆయన హుషారు వేరే ఉంది. సో ఇంకా ఆయన ఒక్కడే నడుస్తాడంటే ఎవరిని పట్టుకోనియకుండా. సో చూసేసారు కదా, మన వండర్లాకి మనం వచ్చేసాము. మనకి క్లాత్స్ కావాలంటే మన ఇంటి దగ్గర నుంచి కూడా ఉంటే తీసుకెళ్లొచ్చు, లేకపోతే అక్కడ కొనుక్కోండి. లేకపోతే మనకు లోపల వచ్చినా కూడా సేమ్ ప్రైస్ ఉంది, మరి ఎక్కువ అంత కాస్ట్ లేదు. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయినాం అనమాట. సో టికెట్స్ తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి టికెట్ అవసరమే అక్కడ. జస్ట్ మనం ఏజ్ బట్టి అయితే పెట్టుకోకండి, హైట్ బట్టే వాళ్ళు చెక్ చేస్తారు. మీరు ఏజ్ తక్కువ ఉంది కదా 5 years అన్నంత మాత్రాన అక్కడైతే ఫ్రీ టికెట్ ఉండదు పిల్లలకి. సో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. చూసారు కదా, మా ఆంధ్ర అయితే చాలా చిన్నగా ఉన్నాడు, బట్ తనకు కూడా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే హైట్ పెద్దగా ఉన్నాడు. ఏజ్ మాత్రం 5 years లోపు ఉన్నా అని చెప్తారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ చూకొస్తుంది అనమాట. మా ఆంధ్ర అయితే చాలా భయపడుతున్నారు దగ్గరికి వెళ్దామంటే, లైక్ రావట్లేదు. మా చెల్లి కొంచెం భయపడకుండా వాళ్ళు ఫొటోస్ దిగినరు, కొన్ని పిక్స్ అయితే దిగినాం అనమాట వాళ్ళు కూడా. సో మనమైతే వండర్లోకి లోపలికి వచ్చేసాం. సో అప్పుడు న్యూ ఇయర్ కాబట్టి సో వాళ్ళు క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి ఆ సెటప్ అతను పెట్టినారు. సో మేమైతే వెళ్ళడం న్యూ ఇయర్ తర్వాతకి వెళ్ళాం అనమాట. సో మేమైతే వండర్లాకి సెకండ్ టైం, అంటే ఫ్యామిలీతో వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ తో వెళ్ళామన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లల గేమ్స్ సెక్షన్ కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. ఆ లోపే నేను మా మమ్మీ వెళ్ళైతే లాకర్ దగ్గరికి వెళ్ళేసి లాకర్ తీసుకున్నాం అనమాట. సో మనకు మెయిన్ లాకర్ ఇంపార్టెంట్ కదా, సో మేమైతే లాకర్ తీసుకొచ్చుకున్నాం. ఆ లోపు మా పిల్లలు అయితే గేమ్స్ స్టార్ట్ చేసేసిండ్రు. చూడండి లైక్ వాళ్ళ ఎంజాయ్మెంట్. మేము అంగొచ్చు మేము ఇప్పుడు బోట్ ఎక్కినాం. నాకు భయం వేసింది, మాసం వచ్చింది, మేము కూడా ఎక్కినాం. అదే ముగ్గురు పిల్లలు ఉన్నాయి, మేము కూడా ఉన్నాం. మీరు నేను మా సమయం పట్టుకున్నా, అది ఊగుతుంది. ఇప్పుడు మేము మళ్ళా కిందకి దిగుతాం. మళ్ళా మా దీపక వాళ్ళే మళ్ళీ దిగుతారు. మళ్ళా దిగి మళ్ళా వాళ్ళకి భయం వేస్తుంటే మనం కూడా మళ్ళా ఇది ఎత్తాం. మళ్ళా ఎక్కి మళ్ళా మేము ఎక్కి మళ్ళా ఊట కింది మనకి ఊకి మళ్ళా మేము మళ్ళా దిగుతాం. దిగి మళ్ళీ కిందికి వచ్చేసాం. అంతే ఏం కాదంటే
అయిపోయింది అంతగా మంచిగా ఉందా? ఆగు అది తీసుకో. సో మేమైతే ఫస్ట్ రైడ్ చూసాము అక్కడ, లైక్ 360 రైడ్. దాంట్లో అన్నామంట మనం శారీ వేసుకుంటే అలౌ చేయం కదా, సో లాకర్ తీసుకొని మా అమ్మ అయితే డ్రెస్ చేసుకుని వచ్చేసింది. సో అప్పటిలోపైతే మా అమ్మకి అయితే ఈ ఎలిఫెంట్ రైడ్ లో అయితే ఎక్కేసాం అనమాట. మా అందరూ ఎక్కమంటే అయితే ఎక్కలేడు, భయమైంది, భయపడుతున్నాడు. బట్ చిన్నపిల్లలు వేరే వాళ్ళు ఎక్కినాను, బట్ చాలా మంచిగా అండ్ అదేం పెద్ద లేదు. ఒకసారి పైకి ఒకసారి కిందకి చాలా మంచిగా అనిపించింది అనమాట. తనైతే బాగా ఎంజాయ్ చేసింది. సో చిన్నపిల్లల్ని తీసుకొస్తే కొంచెం మనం వాళ్ళని రైడ్స్ ఆడిపిస్తేనే ఎంజాయ్ చేస్తారు కదా, సో ఎంజాయ్ చేసే పిల్లల్ని తీసుకొస్తే బెస్ట్. మా అన్నలు వాళ్ళని తీసుకొస్తే లైక్ అసలు వర్త్ కాదు అది. సో పిల్లలు ఆడపిల్లని అయితే తీసుకెళ్ళండి. నేనైతే ఇప్పుడు ఇంకొక రైడ్ అంటే ఇప్పుడు మా అమ్మ రైడ్ అవుతుంది, ఇంకా మా అంటే పెద్దవాళ్ళు ఎక్కే రైడ్ 360 అని చెప్పాను కదా, ఆ రైడ్ది ఆడియో అక్కడ పెడుతున్నాను. ఎందుకంటే చూడండి, అంటే మా పేరెంట్స్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా రైడ్స్ ఎక్కడమైనా వాటర్ గేమ్స్ అన్ని రావడం. లైక్ ఎప్పుడైనా మేము గుళ్ళకు గోపురాలకు తిరుగుతాం, బట్ ఇది ఫస్ట్ టైం లైక్ మేమైతే ఇట్లా వెళ్ళడం. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంటారు వాళ్ళు కూడా. సో 360 అయితే ఎక్కిండ్రు. సో నేను ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను కింద ఉన్నా, ఇంకా అందరు ఎక్కేసాను. ఆల్రెడీ నేను ఎక్కినా కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ వద్దని చెప్పినా వాళ్ళు వినలేదు. చూడండి వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చేసుకొని వాళ్ళైతే దిగుతున్నాం అనమాట. యాక్చువల్లీ అయితే డిగ్రీ తీసుకున్నాను వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ క్లిప్ మిస్ అయింది. బట్ వాళ్ళు చెప్పేది చాలా ఎంజాయ్ చేసినాం, భయం అయింది ఎక్కడ పడిపోతామని చెప్పి. బట్ నాకు తెలుసు అది చాలా కొంచెం రిస్కీ అని చెప్పి, బట్ వినలే. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి చేసిండ్రు. మేము అలానే ఇంకా వాటర్ రైడ్స్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే అప్పటికి లంచ్ టైం అవుతుంది. మళ్ళీ లంచ్ మేము చెప్పాను కదా, సో నేను ఏం చేశానంటే టికెట్ ప్లస్ లంచ్ కూడా అక్కడనే తీసుకున్నాను. ఇంకా లంచ్కి అయితే సపరేట్ వెళ్ళే అవసరం లేకుండా, సో లంచ్ టైం అవుతుంది అని చెప్పేసి అప్పటికి మాకు ఒకటి ఐస్ క్రీమ్ కప్ కనిపించింది. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి మా అంశకి ఇంకా అనిరుద్ధ్ అయితే వెళ్ళమన్నాము. మా అనిరుద్ధ్ భయపడుతుందని చెప్పేసి మన ఇద్దరు అందులో యాడ్ చేసినాం అనమాట. సో వాళ్ళైతే కొంచెం ఎంజాయ్ చేసిండ్రు ఈ రైడ్. ఇంకా మనము పిల్లలను తీసుకెళ్తే వాళ్ళు ఏజ్ బట్టి పంపర్ లోపలికి గేమ్స్ ఆడడానికి, వాళ్ళ హైట్ బట్టే పంపిస్తారనమాట. సో మీరు ఎంత ఏజ్ తక్కువ ఉన్నా సరే వాళ్ళ హైట్ ఉంటే మాత్రం గేమ్స్కి అయితే అలౌ చేయరు. సో కొంచెం చూసుకొని, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నప్పుడే వండర్లాకి వెళ్ళాలి పిల్లల కోసం. అయితే పెద్దవాళ్ళైతే ఏ రైడ్ అని ఎక్కొచ్చు, ఏ ఏదైనా చేయొచ్చు, బట్ పిల్లలైతే కొంచెం కన్సిడర్ చేస్తారు.
సో చూడండి లైక్ వండర్లా వ్యూ చాలా బాగుంది. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు అంత హాట్ లేదు, అంత అని చెప్పి చల్లగా కూడా లేదు. లైక్ వెదర్ అయితే చాలా సపోర్ట్ చేసింది మాకు. సో తెలుసు కదా ఇది వండర్లో లైక్ మెయిన్ ఐటమ్ అనమాట మనం చూసుకునేది. సో ఇవన్నీ 360 రౌండ్గా తిరిగేది. ఆల్మోస్ట్ మేము అన్ని ఫస్ట్ వచ్చినప్పుడైతే రైడ్స్ ఎక్కినాం. బట్ ఇప్పుడైతే కొన్ని పేరెంట్స్ ఏజ్ బట్టి మనం ఎక్కాలి కాబట్టి వాళ్ళ కోసం వచ్చాం కాబట్టి మనం చిన్న చిన్న రైడ్సే ఎక్కువ ఎక్కినాం అనమాట. పెద్ద రైడ్స్ ఏం చేయకుండా మేము వాటర్ గేమ్స్ అయితే అందరు ఆడొచ్చు అని చెప్పేసి మేమైతే ఎక్కువ వాటర్ గేమ్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. చూడండి అసలు లైక్ ఆ రైడ్ చూసి మా మమ్మీ మా డాడీ అయితే భయపడిండ్రు. లైక్ వాళ్ళు చూస్తున్నారు అనమాట అంత డేంజరస్గా ఉంది, వాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు అని చెప్పేసి. ఇంకా చెప్పాను కదా వాటర్ మనం ట్రైన్లో వెళ్ళి వాటర్ పడుతుంది కదా, అది కూడా చూసి వాళ్ళు మంచి ఎగ్జైట్ అన్నారు అనమాట ఎక్కాలి అని చెప్పేసి. సో మేమైతే ఇంకా లంచ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాం. అంటే ఒకటే రైడ్ ఆడినాము, మేము ఐ థింక్ 2 or 3 రైడ్స్ ఆడినాము. తర్వాతకి లంచ్కి వెళ్ళిపోయి ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట లంచ్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ మేమైతే ఇంకా ఈ రైడ్ చూసాము. కొంచెం ఈ డ్రెస్ అంటే వాటర్ పచ్చికెళ్ళినప్పుడే ఆడితే బాగుంటది కదా అని చెప్పేసి ఈ రైడ్ ఎక్కినాం అనమాట. మనకు ఇది స్టార్టింగ్ లో భయం అయ్యేదు, బట్ అది ఒక్కసారి మూవ్మెంట్ స్టార్ట్ అయితే మాత్రం చాలా భయం వేస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. మా డాడీతో చూడండి వీడియో ఎంత బాగా తీసిండో మాకన్నా. ఇది యాక్చువల్గా స్టార్టింగ్ అయితే మనం చూసుకుంటే అసలు ఏముండదు, నార్మల్గా కొంచెం మూవ్ అయినట్టు ఉంటుంది. బట్ ఒక్కోసారి పడేసినట్టు అవుతుంది అనమాట. సో మా పక్కన ఒక అన్న ఒక్కోసారి సీట్ కాదంట, ఒక అన్న కూర్చుండు. ఆయన మాకన్నా ఎక్కువ భయపడుతున్నాడు. అంటే మేము ధైర్యవంతులం అని చెప్పి ఆయన ఫీల్ అవుతుందంట. బట్ ఆయన కూడా చాలా భయపడిండు. బట్ చాలా ఎంజాయ్ చేసినాం ఈ రైడ్ అయితే. ఇది అంతా భయం ఏది, రోలర్ కోస్టర్ అంత పెద్దగా అయితే ఏముండదు, లైక్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇదైతే మస్ట్ ట్రై అనమాట. నాకైతే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం కూడా ఎక్కినాను, ఈ సెకండ్ టైం అనమాట వెళ్ళినప్పుడు ఎక్కడం. లైక్ మంచి అనిపిస్తుంది అసలు, మంచి మ్యూజిక్ పెడతారు మనకి. సో మా వాయిస్ అయితే మీకు అలానే పెడుతున్నాం అనమాట. ఎట్లా వస్తుంది చూడండి, అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ రైడ్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఆకలిస్తుంది. సో ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్ కి బయలుదేరిపోయినాం. సో ఆ టైంలో ఇంకా మా హంస్క ప్రియ అది చూసి ఫొటోస్ దిద్దామంటే ఫొటోస్ దిగాము. సో మేము అయితే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో మాకు ప్రొవైడ్ చేయలేదు. సో ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాము, ఎందుకంటే మేము కూపన్స్ ఆల్రెడీ కౌంటర్ దగ్గర తీసుకున్నాం కాబట్టి. సో మేమైతే యాక్చువల్ వెళ్ళింది 9 members, బట్ నేను 7 members కి అయితే టోకన్ తీసుకున్నాం. ఎందుకంటే మా 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో మొత్తం 7 బిర్యానీస్ తీసుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే 7 బిర్యానీస్ కి 7 కోక్స్ ఇచ్చారు. చాలా హ్యూజ్ కోక్ ఇచ్చారు అనమాట. చాలా టేస్ట్ ఉంది, అంటే వర్త్ అనమాట. 7 తీసుకున్నాం, మా ఫుల్ అయిపోయింది అనమాట. అర్థం చేసుకోండి, అంటే ఓకే ఒక చిన్న పిల్లలు ఉన్నారంటే 2 తీసుకుంటే 3 తినొచ్చు. సో అంతా ఉందనమాట. చాలా టేస్ట్ బాగుంది. సో మేమైతే ఇంకా వాటర్ గేమ్స్ ఆడదాం అని చెప్పేసి అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయినాం. సో చూసేసాగా మా అనిరుద్ అయితే హీరో లాగా ఉన్నాడు. యాక్చువల్ ఆ డ్రెస్ కి అయినా లైక్ చాలా ఎంజాయ్ చేసిండు ఆయన. చూసా మా మమ్మీ మా డాడీ కూడా అంతా వాటర్ గేమ్స్ కి రెడీ అయిపోయినాం. చిల్ మూడ్ వచ్చేసినాం. చూసేసారు కదా, వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది రైడ్స్ అన్ని. మేమైతే కొన్ని రైడ్స్ ఆడినాము. లైక్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మనం మేనేజ్ చేసుకోకుండా, అంటే మేము ఎక్కువ రైడ్స్ ఆడలేకపోయినాం మెయిన్ గా చెప్పాలంటే. కొంచెం యంగ్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ అయితే బాగుంటది ఆడడానికైనా ఏదైనా. బట్ పేరెంట్స్ వస్తే ఓకే, కానీ మరీ చిన్న పిల్లలు అయితే తీసుకెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడరు, మనం ఫోర్స్ చేయడం వల్ల అక్కడనే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మేమైతే ఫస్ట్ నేను ఫోకస్ చేసిన వేవ్ పూల్, ఎందుకంటే కొంచెం అంటే బాగుంటది అని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళు కూడా రైడ్స్ ఎప్పుడు ఎక్కువ ఆడలేదు కాబట్టి వాళ్ళకి వేవ్ పూల్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అయితే ఫస్ట్ మేము డ్రెస్ చేంజ్ చేసి ఆ టైం వరకు అందుకే లంచ్ కంప్లీట్ చేసి వేవ్ పూల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో చూసేసి మేము ఎట్లా ఎంజాయ్ చేసాం. నిత్య లోపడికో.
అంటే కొంతమంది వాటర్ ఉన్న భయం ఉన్న వాళ్ళకి వేపుల్స్ రాలేదు. ఎందుకంటే మా చిన్న చెల్ల కూడా అంతే అనమాట. చూస్తే అసలు తను లోపలికే రాలేదు. సేమ్ మా అనిరుద్ని పట్టుకొని ఉందనమాట. ఆమె ఆడట్లేదు, ఎవరిని ఆడనిస్తలేదు మా చెల్లె కూడా. బట్ మా అంశిక మా నిత్య అయితే చాలా ఎంజాయ్ చేసిండ్రు. మా అనిరుద్ అయితే బయట నుండే నా వాటర్ని ఎంజాయ్ చేయడానికి అయితే లైక్ ఇష్టపడ్డాడు. లోపలికైతే రాలేదు. మేము ఎంత ఫోర్స్ చేసినా ఏడుస్తున్నాం అని చెప్పేసి ఇంకా మేమైతే ఏమైనా ఫోర్స్ చేయలేదు. ఇంకెందుకు పిల్లల్ని ఏడిపోయామని చెప్పేసి అయితే మేమైతే వచ్చేసాం. బట్ మా చెల్లె మా తమ్ముడు రండి అంటే రావట్లేదు అనమాట. ఆ వేపుల్స్ నుంచి మా తమ్ముడు ఎట్లా గుంజుతున్నాడు మా చెల్లెని రాని లోపలికని. బట్ చాలా మంచిగా అనిపించింది మాకైతే. చాలా అంటే ఒక ఫ్యామిలీతో ఇంత మంచి టైం స్పెండ్ చేయవచ్చా అనిపించింది అనమాట. లైక్ అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మా పేరెంట్స్ అందరం వెళ్ళడం. సో అట్లా మంచిగా అనమాట. సో ఖచ్చితంగా వెళ్ళండి, ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మా అనిరుద్ చూడండి ఎంత అసలు ఆయన ఎంత బాగా ఫీల్ అవుతుంది తెలుసా. లైక్ ఆయన హ్యాపీనెస్ చూసేది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే పిల్లలు ఇంత ఎంజాయ్ చేయాలి, లైక్ వాళ్ళకి అన్ని తెలవాలి అనిపించింది. బేసికల్గా అందరు పేరెంట్స్ అంటే స్ట్రిక్ట్గా ఉండి ఇట్లా ఏం చేయకుండా ఉంటారు కదా. సో వాళ్ళు నేర్పియాలి ఉండాలి అనిపించింది. నేను చాలా ఎంజాయ్ చేసింది అయినా. లైక్ చాలా మంచిగా అనిపించింది. అంటే పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తుంటే లైక్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం. మనం ఏం చేయకపోయినా సరే కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూసేయాలి మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే నాకైతే అట్లా అనిపించింది. మేము ఎంత పెద్ద ఏం ఎంజాయ్ చేయలేదు, బట్ చాలా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట వాళ్ళు ఆయన చేయడం చాష్టలకి. సో మా నిత్య అయితే ఇంకా మాంసిక అయితే లైక్ ఎవరు దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు ఆడుకోవడంలో, ఎవరిని పట్టించుకోకుండా అంతగానం ఉన్నామన్నమాట. సో లైక్ చాలా మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేస్తున్నాం. బట్ మీరు కూడా పేరెంట్స్ని తీసుకెళ్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి. బేసికల్ ఎప్పుడు మనమే వెళ్తాం కదా, కాలేజ్ ఫ్రెండ్స్ అని, ఆఫీస్ కొలీగ్స్ అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ తెలియదు. మనం ఫస్ట్ టైం తీసుకెళ్తే వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతారు. బట్ మా మమ్మీ ఒకసారి లోపల పోయినాక ఎవరికి ఇంటలేదు మా మమ్మీ. సో అట్లా ఆడుకుంటుంది అనమాట చిన్నపిల్లలాగా. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏం చూడరు కదా. మనం కాలేజ్ టైమ్స్లోనా స్కూల్ టైంలో ఎప్పుడైనా వెళ్తాం. సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ కూడా ఒకసారి ఇలా తీసుకెళ్ళి వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది లైక్ వర్త్ అని. సో ఇంకా పూల్ దగ్గర చాలాసేపు ఉన్నాం మేము. ఉండి ఇంకా చూసారు కదా ఇట్లా ఆడుకున్నాం. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లవాళ్ళు ఇంకా వాళ్ళు కొన్ని పిక్స్ దిగిరు అనమాట. సో మేము కూడా అక్కడ ఎంజాయ్ చేసుకొని కొంచెంసేపు పిక్స్ దిగి ఇంకా మళ్ళీ వేరే రైడ్స్ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. మాకు కొన్ని ఏమంటారు వీడియోస్ తీయడం ఛాన్స్ లేకుండే, ఎందుకంటే వాళ్ళు కింద ఒకరు పైన ఉండే. సో అట్లా అని చెప్పి మేము రైడ్స్ వీడియో తీయలేదు. కొన్ని వీడియో ఏది పాసిబుల్ అవుతో మాత్రం ఆ వీడియో ఖచ్చితంగా తీసి అయితే మేమైతే ఇక్కడ పెట్టాం. వీడియోలో చూడండి, మీకు నచ్చుతుంది. మోస్ట్లీ ప్లీజ్ గో టు వండర్లా. ఒక్కసారైనా వెళ్ళాలి ఎవరైనా.
మా అనిరుద్ అయితే ఫిష్ గా మారిపోయింది అనమాట. ఎందుకంటే ఆయన లోపలికి వస్తలేడు. సో అందుకని చెప్పి కొంచెం వాటర్ ఉన్న దగ్గర ఫిష్ అయిపోయింది మా అనిరుద్. సో మా అంశగా కూడా అదే కంటిన్యూ చేస్తుంది. సో చూసారా ఫిష్ అయిపోయింది అనమాట. సో ఈ వేవ్ పూల్ టైం అయిపోయింది. మేము ఏం చేసామంటే ఇంకొక వాటర్ గేమ్ ఆడతామని చెప్పేసి వచ్చామన్నమాట. ఈ టబ్ది ఇది బాగుంటది కదా. మా అనిరుద్ అసలు సపోర్ట్ చేయట్లేదు కూర్చోడానికి. ఫస్ట్ భయపడిండు, తర్వాత ఏం కాదు ఏం కాదని చెప్పి దాని మీద కూర్చోబెట్టుకున్నాం. బట్ చాలా బాగుంది. అసలు మనం ఏం చేయమో అది వెళ్ళిపోతూనే ఉంటాం దాంట్లో. బట్ కొంచెం అంటే మీరు వెళ్తే ఏమో పడిపోతామేమో, లోతు ఉంటదేమో అనిపిస్తుంది. అసలు లోతు ఉండదు, ఏముండదు, చాలా బాగుంటది. ఒక స్పాట్ ఉంటది అనమాట, అది వాటర్ పడతాం మన మీద. లైక్ అది క్రేజీ ఉంది అనమాట. నాకైతే చాలా నచ్చింది టబ్బుది. ఇది కూడా మస్ట్ ట్రై రైడ్ అనమాట. నేను మోస్ట్లీ రైడ్స్ ట్రై చేసినాం, కాకపోతే అవి వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినా మా దగ్గర. సో అందుకే ఇవైతే ఉన్నవైతే అప్లోడ్ చేస్తాం. చాలా రైడ్స్ అయితే ఆడినాం. ఉన్న టైంలో అయితే మనం అన్ని డబ్బులు కట్టినప్పుడు ఖచ్చితంగా మనం పడతాయి గేమ్స్ అయితే ఆడి రావాలి. మనం వెళ్ళి వచ్చి చూస్తా అంటే వేస్ట్ అయిపోతాం అనమాట. సో మనం డబ్బులు కట్టినప్పుడు ఖచ్చితంగా రైడ్స్ అయితే ఆడాలి అంతే. ఎక్కువ అట్లనేగా యాక్చువల్ అయితే నేను మా డాడీకి ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయినా. మీరైతే మా డాడీ ఇచ్చిండ్రు. సో అది చెప్పాను కదా మీకు ఒక స్పాట్ చూపించలేకపోయినాం. బట్ మేము మధ్యలో ఏమైపోయిందంటే టబ్బు పడిపోతాం అనమాట. రివర్స్ కు కొంచెం మిస్ అయితే మాత్రం పడిపోతాం. కొంచెం అదొక భయం ఉంది. బట్ చాలా బాగుంది రైడ్ అయితే. మా తమ్ముడు అయితే 2-3 సార్లు పడ్డాడు, మళ్ళీ కూర్చున్నాడు అందులో. ఇంకా వేరే వాళ్ళు అయితే చాలా అల్లరి చేస్తారు, అసలు మూవ్ చేయట్లేదు ముందుకి. సో అట్లా కూడా ఉంటది. లైక్ బాగుంది రైడ్ అయితే. ఇంకా లాస్ట్ కి తిరిగి వచ్చా చాలా టైం పట్టింది. అంటే మాకు టైం పట్టినట్టు అనిపించింది, బట్ మేము తొందరగా వచ్చేసినాం. మరీ ఎక్కువ టైం తీసుకోవాలి అది. బట్ చాలా వర్త్ అనిపించింది, చాలా బాగుంది. మాకైతే రైడ్ నచ్చిందంట. జస్ట్ మనం కూర్చొని లైక్ సపోర్టర్ పట్టుకొని బయటకు వచ్చేయడమే, ఇంకేం లేదు. సో అలా మెల్లమెల్లగా బయటకు వచ్చాం అనమాట. అసలు ఎక్కడ ఈజీ తను పట్టుకుంటాడు, సపోర్ట్గా ఉంటది. నాకైతే చాలా నవ్వు వస్తుంది బ్లాగ్ చూసినప్పుడు. అప్పుడు కూడా చాలా నవ్విన, ఇప్పుడు కూడా నవ్వుతున్నాను. ఎందుకంటే మన ఇత్తే చేశారు ఎక్కడికి చూడండి, మాకు దిగడానికి వస్తలేదు. అది అట్లా బొర్రుతూనే ఉంది దాని మీద. సో అట్లా బట్ చాలా కామెడీ అనిపించింది. చూసినాగా ఇట్లాంటివన్నీ మూమెంట్స్ కావాలంటే ఖచ్చితంగా మనకి వెళ్ళాలి. ఇదేం ప్రేడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నేను చెప్తున్నా అంతే. బట్ వర్త్ ఇట్ అనమాట. వెళ్ళండి ఒక్కసారి, ట్రై చేస్తే ఏం కాదు. సో మేమైతే చెప్పాను కదా, ఈ డ్రాప్ లోపు కూడా బాగుంది. ఇంకొకటి స్కై సమ్ ఉందన్నమాట, అది కూడా ఎక్కినాము.
నాకు కొలంబస్ చాలా భయం. నేను స్కూల్లో వెళ్ళినప్పుడు నాకు కొలంబస్ ఏం చెప్పారంటే ఏం ఊగదు, కొంచెమే ఊగుతుంది, కొంచెమే ఊగుతాం అని చెప్పిండ్రు. అప్పుడు వెళ్ళి చాలా వామిటింగ్ చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు కొలంబస్ ఎక్కాలంటే భయం అనమాట. సో నేను ఏం చేశాను అంటే రైడ్ ఎక్కినప్పటి నుంచి కళ్ళు ముక్కుతుంటే రైడ్ అయిపోయి కళ్ళు తిరగాలి. సో అట్లుంటుంది అనమాట. నేను ఎక్కితే చాలా భయం వేసింది నాకు. అది ఎక్కువ పెద్ద ఓలే కానీ ఏమో పడిపోతామేమో అన్న ఉంటుంది కదా, నాకు చాలా భయం. సో నేనైతే అట్లా మా అమ్మ అయితే ఫుల్ నవ్వుకుంది, ఇంత భయపడితే ఎట్లా అని చెప్పేసి. బట్ మా చెల్లె మా తమ్ముడు అందరు కళ్ళు తెరిచి చూసినా నేనైతే కళ్ళే మూసుకున్నా, లైక్ అంత భయం వేసింది. సో అట్లుంటాం అంటే కొన్ని రైడ్స్. నేను రోలర్ కోస్టర్ ఎక్కినా అంత భయం కదా, ఈ కొలంబస్ ఎక్కితే మాత్రం మాకు చాలా భయం వేసింది. సో ఇంకా మా చిన్నపిల్లలని తీసుకొచ్చేసి ఇంకా ట్రైన్ ఎక్కించాం. మా అందుకు ఎక్కువ రైడ్స్ ఆడాడు, 2-3 రైడ్స్ ఆడాను. మానసిక మాత్రం లైక్ తను ఎంత ఆడగలుగుతుందో అన్నాడు అనమాట. ఇది ఏడుస్తుంటే పాపం అక్కడ ఉన్న ఆమె లైక్ తను ఫోర్స్ చేయడం వల్ల మా అందరికి ఎక్కినాడు. తను బెదిరించి కూర్చోబెట్టింది అనమాట. సో తనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అట్లీస్ట్ ఈ రైడ్ ఆడాడు. అందరూ చూడండి ఎంత ఏడుచుకుంటా చేసింది, మళ్ళీ పోదామా అంటున్నాడు. ఎంత లైక్ ఎంత ఫాస్ట్ గా తీసేస్తే అంత మంచిగా అనుకుంటున్నాడు అనమాట ఆయన. అందుకే చెప్తాను చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి, బట్ వాళ్ళ ఏజ్ ఆడుకునే ఉంటే పిల్లల్ని తీసుకెళ్తే బెస్ట్, లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ ఓకే, కొంతమంది పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకో, కొంతమంది భయం ఉంటుంది కదా. సో మా అందరికి భయం ఎక్కువ, అందుకని చెప్పి తను ఎక్కువ రైడ్స్ ఆడలేడు. బట్ ఆడినకైతే ఎంజాయ్ చేసి చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో, ఏడుపడమే సరిపోయింది ఆయనకైతే. సో అట్లా మేము ఇంకా వాళ్ళని ఆడిపిచ్చేసి మేమైతే ఇంకా బయటకు వచ్చినాం. సో ఆ టైంలో ఏం చేసినాం అంటే ఇంకొకటి ఆపోజిట్ లో మనకి పెద్దవాళ్ళ ట్రైన్ ఎక్కడ అనుకుంది, అది కొంచెం ఏంటి యాంట్ షేప్ లో ఉందన్నమాట. మొత్తము యానిమల్స్ అన్ని ఉంటాయని చెప్పిండ్రు. చాలా డార్క్ ఉండే, చాలా భయం వేసింది కూడా రైడ్. బట్ ఓకే, ఎక్కొచ్చు ఒకసారి. సో మాకైతే నచ్చింది ఆ రైడ్స్. మోస్ట్లీ మేము ఎక్కినమైతే కొంచెం ఎంజాయ్ చేసినాం, ఏం డిసప్పాయింట్ అయితే కాలేదన్నమాట. సో ఈ రైడ్ కూడా మేము ఎక్కొచ్చింది, బట్ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం తీసారు. మోస్ట్ ఫేవరెట్ వండర్లా అంటే ఇది ఒక రైడ్ అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ మేమైతే మిస్ అయిపోయినాము, అంటే క్లిప్స్ మా వేరే అమ్మాయి తీసిందని చెప్పింది, బట్ తీయలేదు. మా తమ్ముడు వెళ్ళినప్పుడైతే మేము ఖచ్చితంగా క్లిప్ కావాలని చెప్పేసి అయితే వీడియో తీసాం అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. చూడండి వండర్లో జెయింట్ వీల్. సో నేనైతే 2 లాకర్స్ తీసుకున్నాను చెప్పాను కదా. సో 2 లాకర్స్ తీసుకుంటే వాళ్ళు మనీ రిటర్న్ చేయకుండా ఈ పాప్కార్న్ ఇస్తానని చెప్పారు. సో అప్పటికి కొంచెం స్నాక్ టైం అయిపోయింది, ఆకలి అవుతుందని చెప్పేసి మేమైతే పాప్కార్న్ తిన్నాం. యాక్చువల్గా మాకు స్నాక్స్ కూడా ఉండే, స్నాక్స్ లో మాకు ఒక సమోసా ఇచ్చారు, టీ ఇచ్చిండ్రు, అది కూడా తినేసినాం. సో ఇంకా మేమైతే ఇంకా అంటే ఇంటికి బయలుదేరానికి అని చెప్పేసి అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాం అనమాట. సో ఇది వండర్లా యాక్చువల్ గా మేము ఎంజాయ్ చేసింది. నాకైతే తెలిసి మీకు వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను అనమాట. మీకు నచ్చింది అనుకున్నాను. ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ బస్సులు వస్తాయని చెప్పిండ్రు మాకు, బట్ మేము లిటరలీ 1 hour వెయిట్ చేసినాం, లైక్ బస్ టైమింగ్ కరెక్ట్ గా తెలియకుండా. సో ఇట్లా ఆర్టీసీ బస్సెస్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. కోటి నుంచి డైరెక్ట్ వండర్లా ఉంటుంది అనమాట. వెళ్లే వాళ్ళు ఉంటే టైమింగ్ చూసుకొని వెళ్ళండి, మనం బస్ లో కూడా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.